సో రెజ్యూమ్లో ఫేక్ ప్రాజెక్ట్స్ పెడితే ఇంటర్వ్యూవర్కి వెరీ క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే రెజ్యూమ్లో పెట్టినప్పుడు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినప్పుడు ఇంటర్వ్యూవర్ ఏం చేస్తారంటే చాలా డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు ప్రాజెక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేశారు, డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేశారు, ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తే ఎలా హ్యాండిల్ చేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫేక్ ప్రాజెక్ట్స్ పెడితే అందరూ ఏంటంటే జనరిక్ ఆన్సర్స్ ఇస్తారు. జనరిక్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీగా దొరికిపోతారు. రియల్గా మీరు ప్రాజెక్ట్ చేసి ఉంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్ ఇలా చేశాను, నాకు ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది, దీన్ని ఇలా ఫిక్స్ చేశాను అని ఒక ఎగ్జాంపుల్తో చెప్తారు. దానివల్ల ఏంటి అంటే ఇంటర్వ్యూవర్కి చాలా ఈజీగా తెలిసిపోతుంది అది ఫేక్ ప్రాజెక్టా ఒరిజినల్ ప్రాజెక్టా. సెకండ్ ఏంటి అంటే క్రాస్ క్వశ్చన్ ట్రాప్ ఉంటుంది. ఈ క్రాస్ క్వశ్చన్ ట్రాప్ ఏంటి అంటే మనము రెజ్యూమేలో కనుక స్ప్రింగ్ బూట్ వాడాము అని చెప్పామనుకోండి, ఆ స్ప్రింగ్ బూట్లో డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. స్ప్రింగ్లో అసలు మీరు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఎక్కడ వాడారు, పోస్ట్ మ్యాన్లో మీరు టెస్ట్ చేశారా, లాగింగ్ మెకానిజం ఎలా బిల్డ్ చేశారు, పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేస్తే రెస్పాన్సెస్ ఏమొస్తున్నాయి, ఈ రెస్పాన్స్ రావాలి అంటే మీరు కోడ్ ఏం చేశారు అసలు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రాజెక్టులు కనుక పెట్టకపోతే, ఫేక్ ప్రాజెక్ట్ పెట్టకపోతే వీటన్నిటికి మనం ఆన్సర్ చేయలేము. ఆన్సర్ చేయలేకపోవడం వల్ల ఏంటి అంటే ఒక్క క్వశ్చన్ ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోయినా ఒక వీక్ పర్ఫార్మెన్స్ కింద కన్సిడర్ చేసేస్తారు. సో ఆబ్వియస్లీ ఇంటర్వ్యూర్ ఏం చేస్తారంటే ఇది ఫేక్ ప్రాజెక్ట్, ఒరిజినల్గా ప్రాజెక్ట్ చేయలేదు అనే ఒక ఎవాల్యుయేషన్ చేసేస్తాడు. సో నెక్స్ట్ ఏంటంటే లైవ్ కోడింగ్ అడుగుతారు. లైవ్ కోడింగ్ అంటే ఏంటంటే ఈ ఫీచర్ని ఇప్పుడు రాయగలుగుతారా మీరు, నేను ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాను, దీంట్లో ఈ ఫీచర్ని మీరు కోడ్ రాసి బిల్డ్ చేయగలుగుతారా, నేను క్వైరీ ఇస్తాను, ఆ క్వైరీని మీరు రాసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మన ప్రాజెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అసలు ఏం క్వరీ రాయాలి, క్వరీ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఆన్సర్ చేయలేము. సో అప్పుడు ఏంటి అంటే ఫేక్ ప్రాజెక్ట్ అని క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఏంటి, మనకు ఆ ఫీచర్స్ గురించి తెలియదు. ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేసాము అంటే ఈ కాపీ పేస్ట్ చేశారనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గిట్హబ్ లింక్ అడుగుతారు. గిట్హబ్ లింక్ అడిగి ఓపెన్ చేయమని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. మనం కాపీ పేస్ట్ చేస్తే లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇట్స్ ఫేక్ ప్రాజెక్ట్ అని.